హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక మాసం వచ్చిందంటేనే శివారాధన మరియు విష్ణు ఆరాధన చేస్తారు. శివునికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. శివునికి అనేక రూపాలు ఉన్నాయి. శివుడు యోగేశ్వరుడు, భూతేశ్వరుడు, కాళేశ్వరుడు, సర్వేశ్వరుడు మరియు మహాదేవుడు. శివునికి 19 రూపాలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి. అవి చెడును నాశనం చేయటానికి మరియు మానవుల జీవితాన్ని సులభతరం చేయటానికి భూమిపై అవతరిస్తాయని చెబుతుంటారు. శివుడు అన్ని చోట్ల ఉంటాడు. ఇక్కడ కనిపిస్తున్న కాళీ రూపంలో ఉన్న శివయ్యను అలంకరించినది కాళీ కుటుంబం గురువు అయిన సంకీర్తనమ్మ. స్వయాన తన చేతులతో కాళీ రూపంలో ఉన్న ఈ శివలింగాన్ని అలంకరించారు. ఈ కార్తీక మాసంలో కాళీ రూపంలో ఉన్న శివయ్యను నాతో పాటు మీ అందరూ దర్శనం చేసుకొని ఆ శివయ్య కృపకు పాత్రలవుతారని ఆశిస్తున్నాను. అలాగే కార్తీక మాసంలో శివారాధన చేయడం వల్ల మనకి సకల అదృష్టాలు కలిసి వస్తాయని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే ప్రతి ఇంట ఒక ఆధ్యాత్మికత అనేది చోటు చేసుకుంటుంది. ప్రతి ఇంట్లో ఉసిరి దీపాలను వెలిగిస్తారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున తులసి పూజ కూడా నిర్వహిస్తారు. ఈ తులసి పూజకు చాలా విశిష్టత ఉంది. అలాగే జ్వాలాతోరణం కూడా వెలిగించి ఆ శివుని ఆశీస్సులు అందరూ తీసుకుంటారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ పెట్టండి.